మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే యెహోషువ భక్తునికి తన పేరు ప్రఖ్యాతల వలన, తన జ్ఞానం వలన, తన బలం వలన, తన జనాల వలన కీర్తి కలగలేదు. ఆయనకి ఎప్పుడు కీర్తి కలిగింది? దేవుని తోడు అతనికి ఉండటం వలన కీర్తి కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి దేవుని తోడు ఆశ్రయిస్తే గనక, నిలబెట్టుకుంటే గనక అతడు జీరోలో ఉంటే హీరో అవ్వగలుగుతాడు. అతను దిగజారిపోయిన పరిస్థితిలో ఉంటే ఆకాశమంత ఎత్తుకు దేవుని తోడు తీసుకెళ్తుంది. దేవుని బిడ్డలారా, యెహోషువ భక్తునికి అదే జీవితం. ఆయన తోడు ఏం చేసింది? దేశమంతటా యెహోషువకు కీర్తి కలగజేసింది. అందుకే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏమి పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు. దేవుని తోడును నీవు సంపాదించుకోలేవు. దానిని నీవు కాపాడుకుంటూ జీవించాలి, నిలబెట్టుకోవాలి. అది ఎంతో విలువైనది. అది నిన్ను జీరోలో నుండి హీరోగా, దిగజారిన స్థితిలో నుండి ఎత్తైన స్థితిలో పెట్టే విధముగా నీకు తోడుంటుంది ఆయన తోడు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించండి. దేవుని తోడును కాపాడుకుంటూ నిలబెట్టుకోండి. దేవుడే నీ ఉన్నటువంటి ఊరిలో, నీ జిల్లాలో, నీ దేశమంతటా, నీ ప్రజలలో నీకు దేవుడే కీర్తి కలగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన తోడు కోరుకుంటారో వారికి ఏది కూడా ఇంకా అవసరం అనేది ఉండదు. ఎందుకంటే ఆయన తోడులోనే అన్ని సమస్తము కలిగి ఉంటాయి కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని తోడును పోగొట్టుకోకుండా కాపాడుకొని నిలబెట్టుకుంటారని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు ఎంతోమంది నీ తోడు కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటున్నారయ్యా. అటువంటి బిడ్డలందరికీ కూడా నీ తోడునిచ్చి యెహోషువను ఎలాగైతే నిలబెట్టి కీర్తి కలగజేశావో, నిన్ను ప్రేమిస్తూ నీ మాటలను ప్రేమిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆ భక్తునిలాగా నిలబెట్టి వారిని కీర్తి కలగజేసే విధముగా నీవు వారికి తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.